హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు మన టాపిక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. యూకేలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంటుంది, నిజం ఏంటి, మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అబ్రాడ్ లో ఉన్నారంటే అందరి మైండ్ లో క్యూరియాసిటీ ఉంటుంది. బట్ అందరికీ తెలుసు కదా, సోషల్ మీడియాలో చూసేది హాఫ్ ట్రూత్ మాత్రమే ఉంటుంది. సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. యూకే లైఫ్ లో పాజిటివ్స్, నెగిటివ్స్, ఎక్స్పెన్సెస్, పార్ట్ టైం జాబ్స్, కల్చర్ షాక్స్ అండ్ మెంటల్ హెల్త్ కూడా డిస్కస్ చేద్దాం. యూకే వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందేమో అని చాలా మంది అనుకుంటారు. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏందో చూద్దాం. ఎక్స్పెక్టేషన్: ఎయిర్పోర్ట్ లో వెల్కమ్ బోర్డ్ తో ఫ్రెండ్స్ వెయిటింగ్. సో రియాలిటీకి వచ్చేస్తే మాత్రం ఇమిగ్రేషన్ క్యూలో 2 hours వెయిట్ చేయడం, ట్రావెల్ స్ట్రెస్. జాబ్ చేసేసి మనీ సేవ్ చేయాలి. బట్ రియాలిటీ రెంట్, బిల్స్, గ్రాసరీస్ తో శాలరీ ఆల్మోస్ట్ మొత్తం అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, అన్నా యూకేలో పార్ట్ టైం జాబ్స్ ఈజీగా దొరుకుతుందా? దొరుకుతుంది, కానీ అది సూపర్ చిల్ అని ఎక్స్పెక్ట్ చేయకండి. డిష్ వాషర్ జాబ్, వేర్ హౌస్, క్లీనింగ్, చాలా ఫిజికల్ వర్క్ ఉంటుంది. లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ బడ్జెట్ అనమాట. సో రెంట్ అయితే మాత్రం, అంటే ఒక్క నిమిషం, ఇంకా లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ బడ్జెటింగ్. సో లెట్స్ టాక్ అబౌట్ మనీ మ్యాటర్స్. ఇంకా రెంట్ అయితే మాత్రం 400 నుంచి 800 లొకేషన్ ని బట్టి పౌండ్స్ అనమాట. సో ఐఎన్ఆర్ కాదు. అండ్ గ్రాసరీస్కి వచ్చేస్తే 100 పౌండ్ల నుంచి స్టార్ట్ అయ్యి 150, 200, 220, ఇంకా ఎక్కువ తింటే మాత్రం 250 అయిపోతూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ట్రావెల్, స్టూడెంట్ బస్ పాస్ కి 60 పౌండ్లు, కార్ తీసుకున్నావా 1000 పౌండ్లు, ఇంకా వేరేదేమన్నా ఇంకా ఎగిరిపోతాయి. సో ఇంకా ఫోన్ బిల్స్ కి వచ్చామా 10 పౌండ్లు, 20 పౌండ్లు, ఇంకా అన్లిమిటెడ్ 30 పౌండ్లు, ఇంకా అది కాదు వైఫై అంటామా అదొక 30 పౌండ్లు, లేకుంటే షేరింగ్ లో అయితే 10 పౌండ్లు. ఇంకా ఇట్లా మంత్లీ అయితే మాత్రం 800 నుంచి 900 మినిమం ఉంటే సర్వైవ్ అవ్వచ్చు. కానీ పార్ట్ టైమ్ లో 20 hours మాత్రమే చేయాలి. లీగల్ గా అయితే మాత్రం లిమిట్. అది బేస్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఇంకా టిప్స్ చెప్పమంటే మాత్రం అల్డి, లిడిల్ లో అయితే గ్రాసరీస్ తీసుకోండి. ఇంకా షేరింగ్ రూమ్ చేసుకుంటే మాత్రం రెంట్ తగ్గించుకోవచ్చు అనుకుంటాం, కాకుంటే ప్రశాంతత కూడా అలానే తగ్గిపోయింది అనమాట. ఇంకా చెప్పాలంటే స్టూడెంట్ డిస్కౌంట్స్ యూజ్ చేయండి. అండ్ యూనిడేస్ అనే యాప్ ఉంటుంది అనమాట, అది ఇక్కడికి రాగానే ఇన్స్టాల్ చేసుకోండి. సో 10% డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కనీసం. సో అదనమాట. ఎక్కువ ఆఫర్స్ వస్తాయని కూడా చెప్పలేము, అందుకే జాగ్రత్తగా ఉండండి. పార్ట్ టైం జాబ్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ జాబ్స్ అనమాట. సో టైప్ ఆఫ్ జాబ్స్ చెప్పాలంటే మాత్రం సూపర్ మార్కెట్ స్టాఫ్, ఇంకా కిచెన్ పోర్టర్, డెలివరీ కాల్ సెంటర్ అండ్ క్లీనింగ్. ఇంకా రియాలిటీకి వచ్చేస్తే మాత్రం ఆడ్ అవర్స్, ఫిజికల్ స్ట్రెస్ బట్ నెసెసిటీ. వేజ్ అయితే మాత్రం 12 pounds నుంచి 14 pounds దాకా ఉంటది. గంటకైతే మాత్రం 20-25 లో యావరేజ్ గా అయితే మాత్రం. క్లాసెస్ మార్నింగ్ లో, జాబ్ ఈవినింగ్ లో, అసైన్మెంట్స్ నైట్ లో, మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటది. బట్ ప్యాషన్ ఉంటే మేనేజబుల్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే బ్రో పార్ట్ టైం జాబ్ చేయడం కష్టమా అని అడుగుతారు కొంతమంది. సో దానికైతే మాత్రం స్టార్టింగ్ లో బాడీ అడ్జస్ట్ అవ్వడం కష్టం అని చెప్పొచ్చు. కానీ 2 to 3 weeks, ఇంకా చెప్పాలంటే ఒక 1 month దాటిపోయింది, 2 months అవుతుంది అనుకోండి, అప్పుడు రొటీన్ లో సెట్ అవుతారని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే మాత్రం కల్చర్ షాక్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. సో యూకేలో లైఫ్ స్టైల్ ఇండియాతో చాలా డిఫరెంట్ ఉంటుంది. పీపుల్ ఆర్ పొలైట్ బట్ ప్రైవేట్. నో లౌడ్ సెలబ్రేషన్స్, నైబర్స్ కంప్లైంట్ చేయొచ్చు మీరు లౌడ్ సౌండ్స్ చేస్తే. ఇంకా చెప్పాలంటే వెదర్ క్లౌడీ, కోల్డ్, అన్ప్రెడిక్టబుల్. సో యూకే వెదర్ అన్ప్రెడిక్టబుల్. సో అదనమాట. ఇంకా ఫుడ్ అంటామా, ఇండియన్ ఫుడ్ కాస్ట్లీ అని చెప్పొచ్చు. ఇంకా కుకింగ్ కంపల్సరీ ఖచ్చితంగా. సో అందుకే మనం ఇంట్లోనే చేసుకోవాలి. బయట తిన్నామా టేస్ట్ ఉండదు, మనీ కూడా ఉండవు అనమాట. సో అది గుర్తుంచుకోవాలి. ఇంకా ఇవన్నీ ఉంటే మాత్రం వింటర్ డిప్రెషన్ ఒకటి అన్నమాట. ఇదైతే ఉంటది. సన్లైట్ లేకపోవడంతో మూడ్ మొత్తం డౌన్ అయిపోయింది అనమాట. అది న్యాచురల్, బట్ కేర్ఫుల్ గా ఉండాలి. ఫ్రెండ్స్ తో మింగిల్ అవ్వండి, అవుట్డోర్ యాక్టివిటీస్ అయితే చేయండి. ఇంకా సోషల్ లైఫ్, హోమ్ సిక్నెస్ అండ్ మెంటల్ హెల్త్ కి వచ్చేస్తే మాత్రం ఫ్రెండ్స్ లేకపోతే యూకేలో లోన్లీగా ఫీల్ అవుతారు, ఎస్పెషల్లీ వింటర్ లో అనమాట. మేక్ మోర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అని చెప్పొచ్చు. స్టూడెంట్ యూనియన్స్ లో జాయిన్ అవ్వండి. అండ్ సొసైటీస్ లో స్టే ఇన్ టచ్ విత్ ఫ్యామిలీస్ వై వీడియో కాల్స్. అండ్ మెంటల్ హెల్త్ ని సీరియస్ గా తీసుకోండి. సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి, యూనివర్సిటీ కౌన్సిలర్స్, అలాగే NHS సర్వీస్ అనమాట. ఇంకా అకాడమిక్స్ అండ్ ప్రెజర్ కి వచ్చేస్తే మాత్రం స్టడీస్ యూకేలో ఈజీనే అని అనుకుంటారు, కానీ అసైన్మెంట్స్, ప్లాజియరిజం రూల్స్ ఉంటాయి, చాలా స్ట్రిక్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా రిఫరెన్సింగ్, డెడ్ లైన్స్, ప్రెజెంటేషన్స్, గ్రూప్ వర్క్ ప్రెజర్, అదే నో స్పూన్ ఫీడింగ్, ఓన్ రీసెర్చ్ ఇంపార్టెంట్ అనమాట. సో టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. వీకెండ్ పార్టీస్ కి వెళ్ళాలంటే మాత్రం వీక్ డే లో పనులు ఫస్ట్ ఫినిష్ చేయాలి ఫస్ట్. సో ఫైనల్ థాట్స్ అండ్ అడ్వైస్ అయితే మాత్రం, సో యూకేలో లైఫ్
గా ఉంది, కానీ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. రియలిస్టిక్ గా ప్లాన్ చేయాలి. కమ్ విత్ సేవింగ్స్. చెప్పాలంటే మాత్రం 2000 నుంచి 3000 pounds వరకు ఎక్స్ట్రా అయితే సేవ్ చేసుకోండి. అండ్ లెర్న్ కుకింగ్ బిఫోర్ కమింగ్ అండ్ ఆల్సో బిల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్. డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఈచ్ జర్నీ ఈజ్ యూనిక్ అని గుర్తుంచుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంజాయ్ ద జర్నీ. యు ఆర్ లెర్నింగ్ లైఫ్ స్కిల్స్, ఇండిపెండెన్స్ అండ్ గ్లోబల్ పర్స్పెక్టివ్. ఓకే, యూకేకి వచ్చిన ఫస్ట్ 2 months అయితే హనీమూన్ ఫేజ్ ఉంటుంది, కానీ 3 to 6 months తర్వాత రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంకా టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేసేవి అసైన్మెంట్స్ పైలప్, home sickness peaks, job pressure increases, body starts reacting to stress, hair fall, ఇంకా చెప్పాలంటే మాత్రం వెయిట్ చేంజ్ అవుతాం అన్నమాట. లేట్ నైట్ షిఫ్ట్ అయిపోయాక ఇన్స్టాంట్ నూడిల్స్ అనేది తినడం రొటీన్ అయిపోయిందని చెప్పాలి. ఇంకా హెల్త్ అయితే మాత్రం ఇంపాక్ట్ అవుతుంది. ఇక చూస్తే మాత్రం ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా చూడండి ఒక్క సెకండ్ లో. సో ఇక్కడ చూస్తే మాత్రం చూడండి, ఇది తినేసి పిజ్జా బాక్సెస్ ఇగో ఇలానే ఉండిపోతాయి. ఇవి ఇన్స్టాంట్ గా తిన్నాం. ఇంకా అక్కడ వదిలేస్తే ఒక్కసారి బిన్నను ఓపెన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ కనపడేది మ్యాగీ అనమాట. సో అట్లా అలవాటు అయిపోతా ఉంటాయి ఇవన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ నో వన్ డిస్కస్, యువర్ హెల్త్ అనమాట. సో కామన్ ఇష్యూస్ వచ్చేస్తే మాత్రం కోల్డ్ వెదర్, ఫ్లూ ఆఫెన్, ఇంకా చెప్పాలంటే విటమిన్ డి డెఫిషియన్సీ అనమాట, ఎండ ఉండదు కాబట్టి సరిగ్గా. అండ్ ఇంకా చెప్పాలంటే ఫాస్ట్ ఫుడ్ డిపెండెన్సీ. ఇంకా ఫస్ట్ అయితే మీరు చేయాల్సింది ఏంటంటే టిప్స్ చెప్పాలంటే రిజిస్టర్ విత్ జీపీ అని చెప్పాలి, జనరల్ ప్రాక్టీషనర్, రాంగలోనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంకా చెప్పాలంటే యూజ్ ఎన్హెచ్ఎస్ యాప్ ఆర్ అపాయింట్మెంట్స్ అనమాట. ఇంకా చెప్పాలంటే మాత్రం క్యారీ బేసిక్ ఇండియన్ మెడిసిన్స్ అనమాట. అంటే చెప్పాలంటే విక్స్ అలాంటివన్నీ కూడా. ఇంకా టేక్ మల్టీ విటమిన్స్ ప్లస్ సన్లైట్ వాక్స్. ఇంకా వింటర్ లో అవుట్ సైడ్ కి వెళ్ళడం కష్టం, బట్ అదే మెంటల్ పీస్ కి రెమెడీ అని చెప్పొచ్చు. ఇంకా హౌ టు బిల్డ్ ఏ లైఫ్ బియాండ్ సర్వైవల్. జాయిన్ సొసైటీస్ చెప్పాను ఇందాకలో ఆల్రెడీ కూడా మీకు. ఒక్క పార్ట్ టైం జాబ్ తో పెట్టుకొని ఉండడం కాదు, యువర్ ఫ్యూచర్ కి బేస్ ఇప్పుడే సెట్ చేయాలి. ఇంకా ఇప్పుడు చెప్పేది ఏంటంటే మాత్రం రియల్ ట్రూత్ అబౌట్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా. సో అదైతే మాత్రం 2 years PSW వస్తే సెటిల్ అయిపోతాము, ఫాల్స్ ఇది. ఇంకా అంటే యూకేలో పిఆర్ ఈజీ, నో ఇట్ టేక్స్ స్ట్రాటజీ. ఇంకా రియాలిటీకి వచ్చేస్తే మాత్రం PSW గివ్స్ టైమ్ నాట్ గ్యారంటీ. ఇంకా చెప్పాలంటే స్పాన్సర్డ్ జాబ్స్ కావాలి ఫర్ పిఆర్ కి అని అంటే అదంతా ఈజీ కాదు. అండ్ ఇంకా చెప్పాలంటే సమ్ ఇండస్ట్రీ స్పాన్సర్ ఐటీ, హెల్త్ కేర్, ఇంజనీరింగ్, బట్ సమ్ డోంట్. సో మీరు మాస్టర్స్ చేయడంతో పాటు జాబ్ ప్లాన్ రెడీ చేసుకోవాలన్నమాట. అది రియల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే టైం మేనేజ్మెంట్ అనమాట. సో యూకేలో ఒక డేలో చాలా రోల్స్, స్టూడెంట్, ఎంప్లాయీ, చెఫ్, క్లీనర్ అన్ని అనమాట, అన్ని అయిపోతానే ఉంటాము. టైం మేనేజ్మెంట్ టిప్స్ చెప్పమంటే చెప్తాను. అవేంటంటే మాత్రం యూజువల్ గూగుల్ క్యాలెండర్ యూజ్ చేసుకోండి ఫర్ అసైన్మెంట్స్ కి. అండ్ ఇంకా చెప్పాలంటే మాత్రం సండే బ్యాచ్ కుకింగ్, సో మీల్ ప్రిపరేషన్ కి. ఇంకా గ్రూప్ స్టడీ, అసైన్మెంట్ ప్లస్ అసైన్మెంట్ హ్యాక్స్ అన్ని కూడా. మనకి టైం లేదు కాదు, టైం ని ఎలా యూజ్ చేస్తాం అనేది ఒక గేమ్ అనమాట. గుర్తుంచుకోండి, యూకే లైఫ్ అయితే మాత్రం మిమ్మల్ని పడేయడం కాదు, చాలా స్ట్రాంగ్ గా తయారు చేస్తుంది. గ్రోత్ రియలైజేషన్స్ ఏమేమి ఉంటాయంటే యు లెర్న్ టు డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ and communication improves, especially with flatmates and professors. ఇంకా appreciation for your parents grows 10x అని చెప్పొచ్చు. ఇంకా ఏంటంటే అబ్రాడ్ కి వెళ్ళాక తెలిసింది ఫ్రీడమ్ అంటే నెట్ఫ్లిక్స్ కాదు, ఇట్స్ ద ఎబిలిటీ టు సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. సో మనలాంటి స్టూడెంట్స్ కి ఒక వర్డ్ ఆఫ్ సపోర్ట్ చాలా పవర్ ఉంటుంది. సో ఏంటంటే ఎంకరేజ్మెంట్ కోసం బిల్డ్ లోకల్ కమ్యూనిటీ అండ్ డోంట్ ఐసోలేట్ యువర్ సెల్ఫ్, బీ దేర్ ఫర్ యువర్ ఫెలో ఇండియన్ స్టూడెంట్స్. అండ్ సజెషన్స్ కి అయితే మాత్రం స్టార్ట్ ఏ స్మాల్ హెల్ప్ గ్రూప్ ఫర్ న్యూ స్టూడెంట్స్ అండ్ వాట్సాప్ సపోర్ట్ గ్రూప్ ఫర్ తెలుగు స్టూడెంట్స్. సో ఇలాంటివి అయితే మాత్రం బెటర్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇంకా చెప్పేది ఏంటంటే యూకే స్టూడెంట్ జర్నీలో మీకు ఛాలెంజెస్ వస్తాయి, బట్ ఈచ్ ఛాలెంజ్ ఈజ్ ఏ హైడెన్ గిఫ్ట్ అని చెప్తాము. స్ట్రగుల్స్ తో మెచ్యూరిటీ వస్తుంది, సర్వైవల్ తో సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది. అండ్ మీ అబ్రాడ్ ఎక్స్పీరియన్స్ ని కామెంట్స్ లో షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ లో జాబ్ హంట్ స్ట్రాటజీ ఆర్ పిఆర్ ప్లానింగ్ డిస్కస్ చేద్దాం. సో అంతే మరి, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.